ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Nandy Telugu వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది, ఎందుకంటే నేను బ్లూటూత్ స్పీకర్ లాగా ఉంటుంది కదా, హెడ్ ఫోన్స్ అది ఏమీ యూజ్ చేయలేదు, డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను, ఛార్జింగ్ లేదనేసి. సో అందుకే వాయిస్ కొంచెం స్లోగా రావచ్చు కంపేర్ టు ప్రీవియస్ వీడియోస్. నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ ఈరోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇలా ఇడ్లీ, వడ, నెక్స్ట్ వచ్చి టొమాటో చట్నీ అలా ఉంది. నేనైతే ఇవేం తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ 2 days నుంచి సైరస్కి ఫీవర్ ఉండడం వల్ల నేను సరిగ్గా డైట్ కూడా చేయలేకపోయాను అనమాట. నాకు కూడా లైట్గా ఫీవర్ ఉండింది. సో వీడియోలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ వెయిట్ చూపిస్తాను. 65.5 ఉంది. ఫస్ట్ నేను చెక్ చేసుకున్నప్పుడు 65.1 ఉన్నింది. వీడియో చేద్దామని మొబైల్ పట్టుకొని తీసాను కదా, సో కొంచెం వెయిట్ ఎక్కువ చూపిస్తుంది, మొబైల్ వెయిట్ కూడా చూపిస్తుంది. మార్నింగ్ అయితే ఎంటీ స్టమక్తో ఈ మధ్య హాట్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నార్మల్గా కూడా లూక్ వామ్ వాటరే తీసుకుంటున్నాను. దీనివల్ల వెయిట్ లాసే కాదు, స్కిన్ కూడా మంచిగా గ్లోగా వస్తుంది. సో ఒకసారి ఇది ట్రై చేయండి, మీకు బాగా హైడ్రేట్గా ఉంటుంది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సర్క్యులేషన్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట, స్ట్రెస్ లెవెల్స్ని కూడా డిక్రీజ్ చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నాకు అది బాగా క్లియర్గా ఉందనమాట. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను బ్రేక్ఫాస్ట్ 10:30కి తీసుకున్నాను. 10:30కి స్పినాచ్ జ్యూస్ తీసుకున్నా, స్పినాచ్ స్మూదీ లాగా, కానీ నేను ఫిల్టర్ చేసేస్తాను, నాకు ఆ పల్ప్ అంత ఇష్టం ఉండదు. దీంట్లో స్పినాచ్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు యాంటీ ఆక్సిడెంట్స్ బాగా కావాలనుకుంటే స్పినాచ్ జ్యూస్ని ట్రై చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హై హెల్త్కి కూడా చాలా మంచిది. స్పినాచ్ జ్యూస్కి నేను ఏం చేశానంటే ఒక కుకుంబర్, స్పినాచ్, నెక్స్ట్ యాపిల్, గ్రీన్ యాపిల్ యూస్ చేయాలి. నా దగ్గర గ్రీన్ యాపిల్ లేదు కాబట్టి నార్మల్ రెడ్ యాపిల్ యూస్ చేశాను. నెక్స్ట్ ఆ మూడింటిని బాగా గ్రైండ్ చేసేసుకొని ఇలా ఫిల్టర్ చేసేసుకోవడమే, ఇంత జార్కి వస్తుంది అనమాట. దీంట్లో నేను వాటర్ కూడా యాడ్ చేస్తాను, ఫుల్ అదే ఉండదు, గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ కూడా యాడ్ చేస్తాను. కొంచెం చియా సీడ్స్ కూడా వేస్తున్నాను. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మీకు బ్లడ్ ప్రెషర్ని కూడా రెడ్యూస్ చేస్తుంది, హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది అనమాట. ఇంకా చియా సీడ్స్ తీసుకోవడం వల్ల దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. హార్ట్ డిసీజ్ కూడా చాలా మంచిది అనమాట, మీ హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను యూస్ చేసే ప్యాకెట్ ఇదే, ఫల్స్ బ్లాక్ చియా సీడ్స్ అనేది ప్యూర్ అండ్ న్యాచురల్. దీంట్లో omega-3, 6 ప్రోటీన్, ఫైబర్, నెక్స్ట్ కాల్షియం కూడా ఉంటుంది. ట్రై చేయండి దీన్ని. ఈ ప్యాకెట్ ఒక 230 to 50 రూపీస్ అలా వస్తుంది. సారీ, కాల్షియం అంటున్నాను, క్యాలరీస్ ఎంత ఉంటుంది అనేసి చూపించాను. దీని బ్యాక్ సైడ్ న్యూట్రియంట్స్ అన్నీ ఎంత ఉంటుంది అని, కాస్ట్ 250 రూపీస్ ఉంది. ఇది మన మిల్క్లోకి, ఓట్స్లోకి, ఫ్రూట్స్, నెక్స్ట్ కర్డ్, యోగర్ట్, ఎగ్, పుడింగ్స్కి, వాటికన్నిటికీ దేనికి యూస్ చేయొచ్చు అనేసి ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఇచ్చేసారు. ఎప్పుడు కానీ డైట్ చేసేటప్పుడు హై ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. హై ఫైబర్ తీసుకోవడం వల్ల వెయిట్ రెడ్యూస్ అవుతుంది, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అలానే తీసుకోండి, అలానే చూస్ చేసుకోండి. నెక్స్ట్ హార్ట్ హెల్త్కి కూడా ఇది చాలా మంచిది, ఆల్రెడీ చెప్పేశాను అనమాట. మీకు ఆకలి వేస్తుంది తొందరగా, అంటే కొంచెం తింటుంటే ఆకలి వేస్తుంది అనేవాళ్ళు చియా సీడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల చాలాసేపు మీకు ఆకలి వేయకుండా ఉంటుంది. ఆకలి వేయకపోతే తక్కువ తింటారు, వెయిట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇది డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది చియా సీడ్స్ అనేది. ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అనేసి. ముందంత ఎక్కువ లేదు, ఇప్పుడు హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ అయిపోయింది. సో అందరూ హెల్తీగా తినాలనేసి ఇది స్టార్ట్ చేస్తున్నారు అనమాట. నేను ఇంకా నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిన తర్వాత కొంచెం ఎండ లేకుండా ఉంది, వాకింగ్ చేద్దాము అనేసి సారస్కి నిద్ర వస్తుంటే తన్ని ఎత్తుకొని వాకింగ్ చేస్తున్నాను. నాకు వాకింగ్ అయినట్లుంటుంది, సారస్ని నిద్ర ఊపేసినట్లు ఉంటుందని కొద్దిసేపు అలా వాకింగ్ చేశాను. ఇంకా తను కొద్దిసేపు నిద్రపోయి లేచిన తర్వాత ఇలా ఆడిపిస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ దేంతో ఆడుతున్నారంటే క్లేతో, డో అంటారు కదా, క్లే కాదు డో అనమాట. ముందైతే చిన్నప్పుడు బంకమన్ను అలా ఉండేది ఆడుకుండేకి, ఇప్పుడు పిల్లలకి బంకమన్ను, మట్టి ఇవి దొరకడం కొంచెం కష్టం అవుతుంది, అవి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఈ డవ్ కొనుక్కోవడానికి కూడా ఒక 250 or 300 అయింది. చిన్న చిన్న బుడ్డి డబ్బాలు ఇక్కడ చూపించారు కదా, ఆ డబ్బాల్లో ఇచ్చేస్తారు, కొంచెం అన్ని కలర్స్ ఇస్తారు. ఇది పిల్లలకి మనం ఉన్నప్పుడు దగ్గరే ఆడిపియాలి, వాళ్ళకి ఇచ్చేసి అలానే వెళ్ళిపోతే వాళ్ళు తినే ఛాన్సెస్ ఉంది, నోట్లో పెట్టుకునేస్తారు. సో మనం దగ్గర ఉన్నప్పుడే ఆడిపించాలి. చిన్న టాయ్ షేప్స్ చేయడానికి వాళ్ళు చిన్నవి ఇచ్చేస్తారు, దాన్ని జస్ట్ ఆ డో మీద పెట్టి ప్రెస్ చేస్తే చాలు,
ఆ షేప్ వస్తుంది. నేను ఇక్కడ చిన్న చిన్న డక్స్ చేశాను. ఇక్కడ డబ్బాలు ఇచ్చారు కదా, ఆ డబ్బాల్లో డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 12 కలర్స్ వరకు ఇచ్చారు. ఇవన్నీ కలిపి ఒక 250 అయింది. ఇది ఎక్కువ స్మెల్ లేదు, అంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది కొన్ని డవ్ స్మెల్స్. ఇవి అట్లా లేదు. ఫస్ట్ అయితే శాండ్ తీసుకుందాం, ఇసుకలాగా కలర్ది. అది ఏమంటే క్లీన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. ఇది ఈజీగా ఉంది. ఇంకా కింద ఫ్లోర్ మ్యాట్ లాగా ఉంది కదా, ఇది కూడా తీసుకున్నాం. 4 పీసెస్, 4 డిఫరెంట్ కలర్స్ వచ్చింది. ఆ 4 కలర్స్కే 2900 అలా అయింది. ఆఫర్లో 2500కి వచ్చింది. ఫస్ట్ క్రైలోనే తీసుకున్నాం అనమాట. ఇంకా సైరస్ అయితే ఫస్ట్ దీంతో ఆడలేదు, జస్ట్ అలా టచ్ చేస్తున్నారు. మళ్ళీ అన్నీ రౌండ్ చేసి ఇస్తూ ఉంటే సూర్య దాన్ని సపరేట్ చేయడం ఇలా చేస్తున్నారు టీవీ చూస్తా. ఇప్పుడే సైరస్కి కొంచెం తగ్గిందనమాట, కొంచెం బాగుంది. చాలామంది మంచిగా కమెంట్ చేస్తున్నారు అనమాట, బాగా చూసుకోండి సైరస్, జాగ్రత్త, ఇట్స్ ఓకే, కమెంట్స్కి రిప్లై ఇప్పిన పర్వాలేదని. నాకు చాలా హ్యాపీ అయిపోయింది. నెక్స్ట్ సూర్య బర్త్డే రోజు కూడా చాలామంది విష్ చేశారు. నేను చాలా వీడియోస్లో చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం, మళ్ళీ అలానే కంటిన్యూ అవుతా స్కిప్ చేసేస్తున్నాను. సో చాలా మంచిగా అందరూ కమెంట్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సైరస్ కూడా మంచిగా చూసుకోమని, టేక్ కేర్ సైరస్, గెట్ వెల్ సూన్ సైరస్ అనేసి నాకు చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. అంటే నాకు సరౌండింగ్స్లో తెలిసిన వాళ్ళు కూడా అంతమంది చెప్పింది లేదు. సో కమెంట్స్ చూస్తే ఒక 2 days ఏమో మొబైల్ చూడలేదు, తర్వాత చూస్తే చాలామంది కమెంట్స్ చేశారు. మళ్ళీ వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నా కూడా సైరస్కి ఎలా ఉంది అని అడుగుతున్నాను అనమాట. చాలా హ్యాపీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ నేను మార్నింగ్ 10:30కి తీసుకున్నా కదా, మిడిల్లో ఏం తినలేదు. ఒక్క జామకాయ తిన్నాను అనమాట. ఓకే, ఒక జామకాయ తిన్నాను అంతే, తర్వాత ఏం తినలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఒక 2:30కి 3కి అలా చేశాను. కొద్దిగా లేట్గానే చేశాను నేను, ఎందుకంటే ఇంకా నేనేం తినదలుచుకోలేదు. ఇది లాస్ట్, దాని తర్వాత ఇంకేం తినాలనుకోలేదు. చపాతీ, ఆకు ఫ్రై, పన్నీర్, సాలెడ్, సాంబార్ తీసుకున్నాను అనమాట. పన్నీర్ చాలా రోజులు ఆయన తీసుకొని, అందుకే పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని కూడా మనం తీసుకునే పద్ధతిలో తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటుంది. దీంట్లో మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది పన్నీర్ తీసుకోవడం వల్ల, క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ని, మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట మంచిగా. ఇంకోటి బాడీ బిల్డింగ్ కూడా ఇది అంటే యూస్ అవుతుంది, కానీ మనం హెవీగా తీసుకోకూడదు. డైట్ చేసేటప్పుడు కొంచెం తక్కువగా, మోడరేట్గా తీసుకోవాలని. ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి అంటే ఏంటంటే రెడ్యూసెస్ బాడీ అండ్ జాయింట్ పెయిన్స్. మనకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయనుకోండి, ఇది మంచిది. నెక్స్ట్ స్ట్రాంగ్ టీత్ అండ్ బోన్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పన్నీర్. సో నేను చూసినట్లయితే ఇక్కడ చాలా తక్కువగానే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. డైట్ చేస్తున్నప్పుడు కొంచెం తక్కువ తీసుకోండి. ఇంకా మెయిన్ ఏంటంటే స్కిన్ గ్లోకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళకు కూడా చాలా మంచిది ఇది. ప్రెగ్నెంట్గా ఎవరైనా ఉంటే ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యాంటీ ఏజింగ్ కూడా యూజ్ అవుతుంది. చాలా క్రీమ్స్ వచ్చేసాయి, క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్, యాంటీ ఏజింగ్ అనేసి, ఎక్కువ ఏజ్గా కనిపించకుండా ఫేస్ ఉండడానికి క్రీమ్స్ అన్నీ వచ్చేసాయి. సో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మీకు మంచిగా ఉంటుంది. స్పినాచ్ జ్యూస్, ఫ్రూట్స్, వామ్ వాటర్, ఇలా అంటే ఒకటి మాత్రం చేసేసి వచ్చేయాలి 1 dayలో అంటే అలా అవ్వదు. కంటిన్యూగా రొటీన్ చేంజ్ చేసుకొని ఒక 3-4 days ఫాలో అవుతూ ఉండండి, ఖచ్చితంగా చేంజ్ అనేది కనిపిస్తుంది. ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్. ఏమైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.